కొబ్బరి ఆయిల్ పామ్ తోటల మధ్యన పాక్షిక నీడలో పెరిగే కోకో తోటల్లో సస్యరక్షణపై శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవశ్యం. ఆదమర్చి ఉంటే వర్షాలు పడే సమయంలో శిలీంధ్రపు తెగుళ్లు ఆశించి కాయలను పనికిరాకుండా చేస్తాయి. పిందెకుళ్ళు, కాయకుళ్ళు, మసి తెగుళ్ల వల్ల పంట దిగుబడిని, గింజ నాణ్యతను కోల్పోవాల్సి వస్తుంది. తెగుళ్లు ఆశించాక ఎన్ని నివారణా చర్యలు చేపట్టినా ప్రయోజనం ఉండదు. అందువల్ల తెగులు రాకుండా చేపట్టే ముందు జాగ్రత్త చర్యలపై శ్రద్ధ పెట్టడం శ్రేయస్కరం. మరి కోకోలో శిలీంధ్రపు తెగుళ్ల నష్టం ఎలా ఉంటుంది? ఆశించడానికి గల కారణాలేమిటి? తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేవి? పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కోకో నిపుణులు చక్రధర్ నుంచి తెలుసుకుందాం. కోకో తోటల్లో శిలీంధ్రం వల్ల ఆశించే తెగులు కాయకుళ్ళు. ఈ తెగులు కాయ నాణ్యతను, దిగుబడిని దారుణంగా దెబ్బతీస్తుంది. ఈ తెగులు ఆశించాక అదుపు చేయటం కష్టం. నిరోధక చర్యలే మార్గం. తెగులు మొదట చాక్లెట్ గోధుమ రంగు మచ్చగా ఏర్పడి అత్యంత వేగంగా కాయ అంతటికీ వ్యాపిస్తుంది. తరువాత శిలీంధ్ర బీజాలు కలిగిన తెల్లటి శిలీంధ్రపు పెరుగుదల కాయపైన కనిపిస్తుంది. తెగులు తీవ్రమైన కొద్దీ కాయ గోధుమ రంగు నుంచి నలుపు రంగుకు తిరుగుతుంది. తెగులు వల్ల కాయ లోపలి కణజాలం గింజలతో సహా నల్లబడుతుంది. వర్షాకాలంలో తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక నియమావళి ప్రకారం వర్షాకాలం ఆరంభం నుంచే కోకో తోటల్లో సస్యరక్షణ చర్యలు ఆరంభించాలంటూ సూచిస్తారు చక్రధర్. కోకోలో మనకి అత్యధికంగా కనపడే శిలీంధ్రం ఫైటోప్తెరా పామివరా. అధిక చలి, పొగమంచు, అకాల వర్షం ఈ ఫైటోప్తెరా పామివరా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. దీన్ని కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ అంటే కాపర్ అధికంగా ఉన్న శిలీంధ్రనాశుల ద్వారా మనం బాగా కంట్రోల్ చేయొచ్చు. కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ అంటే బ్లూ కాపర్ మరియు బ్లైటాక్సన్ దొరుకుతుంది. వీటిని మనం 1 లీటర్ నీళ్ళల్లో 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేయించాలి. మరియు బోడో మిక్చర్ అయితే మనం మన తోటలోనే తయారు చేసుకొని 1% బోడో మిక్చర్ని స్ప్రే చేయొచ్చు. పిచికారీ ఎలా చేయాలంటే ప్రధాన కాండం మరియు పిందెలు లోపల ఉన్న కొమ్మలు అన్నీ బాగా తడిచేలాగా స్ప్రే చేయించాలి. మరియు చెట్టు చుట్టూ ఉన్న 3 అడుగుల వరకు కూడా స్ప్రే చేయించాలి. ఇలా చేయడం వల్ల శిలీంధ్రాలని బాగా తగ్గించి పిందెలు పండిపోకుండా చూసుకోవచ్చు. ఈ ఫంగిసైడ్ని స్ప్రే చేయాల్సిన సరైన సమయం అక్టోబర్ నుంచి మనం ప్రతి 20 రోజులకు ఒకసారి దీన్ని స్ప్రే చేయాలి. కనీసం 4 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు 15 నుంచి 20% వరకు అధిక ఉత్పత్తి పొంది మనం అధిక ఆదాయం పొందవచ్చు. 1% బోడో మిక్చర్ తయారీకి 1 కిలో మైలుతుత్తం మరియు 1 కిలో సున్నం కావాలి. 1 కిలో మైలుతుత్తంని 50 లీటర్ నీళ్ళల్లో కలపాలి. ఇంకొక 50 లీటర్ నీళ్ళల్లో 1 కిలో సున్నంని కలపాలి. ఈ మైలుతుత్తం కలుపుతున్నప్పుడు ముందు రోజు రాత్రి మైలుతుత్తాన్ని బాగా పొడి చేసి ఒక పల్చటి గుడ్డలో పెట్టాలి. ఈ పల్చటి గుడ్డ తీసుకెళ్లి నీళ్ళలో నైట్ మొత్తం నానబెట్టాలి. ఈ మైలుతుత్తం ద్రావణాన్ని ఈ సున్నం ద్రావణంలో మెల్లిగా పోస్తూ ఒక దిశగా కర్రతో తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పడం వల్ల ఆ రెండు బాగా కలుస్తుంది. ఈ ద్రావణం యొక్క స్వచ్ఛతను తెలుసుకోవడానికి ఒక ఇనుప కత్తిని తీసుకొని దాంట్లో 1 నిమిషం పాటు ముంచాలి. ఇలా 1 నిమిషం తర్వాత బయట తీసినట్లయితే దానిపైన రాగిపూత ఉంటే ఇందులో మైలుతుత్తం శాతం అధికంగా ఉన్నట్టు. దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి కొంచెం సున్నం ద్రావణాన్ని కలపాలి. ఆ తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు దాన్ని స్వచ్ఛతను తెలుసుకోవడానికి ఇనుప కత్తిని అందులో ముంచాలి. ఆ తర్వాత దానిపై ఈ రాగి పూత లేనట్టయితే ఇది మనకి పిచికారీ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్టు. ఆ తర్వాత ఈ ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ పిచికారీ చేస్తున్నప్పుడు ఈ కాండం చిన్న పిందెలు బాగా తడిచేలాగా పిచికారీ చేయాలి. ఇది ఏ రోజుకి ఆ రోజు మనం తయారు చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీని పనితనం బాగా క్రియాశీలకంగా ఉంటుంది. ఈ బోడో మిక్చర్ తయారు చేయడానికి మనం ప్లాస్టిక్ కానీ, చెక్క కానీ లేదా మట్టి పాత్ర కానీ వాడాలి. ఎటువంటి లోహ పాత్రలు వాడకపోవడం మంచిది. కోకో తోటల్లో అనుభవజ్ఞులైన రైతులంతా ముందు జాగ్రత్తగా సమయానుకూలమైన సస్యరక్షణ చర్యలు చేపడుతూ పంటను తెగుళ్ల బారి నుంచి కాపాడుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు, తాడిపర్రు గ్రామాల్లో 100 ఎకరాల్లో కోకో తోటలను సాగు చేస్తున్నారు. ఈ రైతులు మాట్లాడుతూ, జూన్ నెలలో కోకో తోట ప్రూనింగ్ చేస్తామండి. చేసిన తర్వాత ఒకసారి ఫంగిసైడ్ మందు స్ప్రేయింగ్ ఇచ్చి ఒకసారి ఎరువులు కూడా ఇస్తామండి. తర్వాత అక్టోబర్ నెలలో జింకు, అనబేది కూడా ఇస్తామండి కోకోకి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫంగిసైడ్ మందులు బ్లైటాక్స్ని మళ్ళీ స్ప్రేయింగ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత
మళ్ళీ నవంబర్ మొదటి వారంలో ఎరువులు ఇస్తామండి. డిసెంబర్ నెలలో మళ్ళీ ఒకసారి ఎరువులు ఇస్తామండి. తర్వాత మళ్ళీ సంక్రాంతి టైంలో మళ్ళీ బ్లైటెక్స్ స్ప్రేయింగ్ ఇచ్చి ఫిబ్రవరి నెలలో మళ్ళీ మేము ఎరువులు ఇస్తామండి. ఇలా ఇవ్వటం వల్ల మాకు ఎకరానికి 6 క్వింటాల వరకు దిగుబడి వస్తుందండి. నాకు 2 ఎకరాలు ఉందండి. సంవత్సరానికి 12 క్వింటాలు వస్తుందండి దిగుబడి. మాకు ఈ చలికాలంలో పిండి ముగ్గటం ఎక్కువగా కనిపిస్తుందండి. దానివల్ల బ్లైటెక్స్ స్ప్రే చేయడం వల్ల బాగా నిలబడి పిండి దిగుబడి అది బాగా పెరుగుతున్నట్టుగా మాకు అనిపించిందండి. దానివల్ల మేము తప్పనిసరిగా సంవత్సరానికి 3-4 సార్లు తప్పనిసరిగా ఫంగిసైడ్ మందు స్ప్రేయింగ్ అవ్వడం జరుగుతుందండి. నాకు 5 ఎకరాల కోకో తోట ఉందండి. ఇందులో కోకోలో పిండి మారటం వల్ల ఎక్కువ నష్టం వస్తుందండి. ఈ అక్టోబర్ నెల నుంచి నెలకు ఒకసారి 3 సార్లు బ్లైటెక్స్ కానీ సూడోమోనాస్ కానీ స్ప్రే చేస్తే పిండి నిలబడటానికి ముందులో పిండి ఏర్పడటానికి కూడా ఇది బాగా ఉపకారం అవుతుందండి. అక్టోబరు నెలాఖరు నుంచి మనకి కోకో తోటలో పూత రావడానికి మొదలవుతుంది. అప్పటి నుంచి మనం చేయవలసింది ఏంటంటే ఈ పూత పిండి చిన్న పిండి కాడి నుంచి మాడిపోతుంది. అది మాడిపోకుండా మేము చేసే పద్ధతి ఏంటంటే బ్లైటెక్స్ ఈ అక్టోబరు నెల నుంచి మనకి జనవరి ఫస్ట్ వీక్ వరకు కూడా 4 సార్లు ప్రతి 20 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నానండి. స్ప్రే చేయటం వల్ల ఈ పిండి మాడిపోయి పిండి కొంచెం ఆగి నాకు సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి నా ఆశ. ఈ బ్లైటెక్స్ కొట్టడం వల్ల నాకు తృప్తి అనిపించింది. కోకో సాగు 20 సంవత్సరాల నుంచి కోకో సాగు చేస్తున్నాం. అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి బైటెక్స్ 2 సార్లు బైటెక్స్ ఒకసారి కోసైడ్ టైప్లో జనవరి నెల దాకా కొడుతున్నాం. దీనివల్ల పిండి మారటం కాయ పెద్ద కాయ అవుతేనేమో కాయ కుళ్ళు రావటం మచ్చపడటం అది జరగట్లేదు. దీనివల్ల దిగుబడి మాకు కొంచెం పెరుగుతున్నది. ఈ మందులు అవి కొడటం వల్ల సంవత్సరానికి నాకు ఎకరానికి 6 క్వింటాలు వస్తున్నది. దీనివల్ల 1,20,000 ఇన్కమ్ వస్తున్నది. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.